Hello everyone, welcome back to my YouTube channel. Today our grammar topic is subject and predicate. Given sentence, how to identify the subject and predicate easily, we will discuss in this class. Every sentence consists of two parts, subject and predicate. Subject. The name of the person, animal and thing we speak about is called the subject. So what is subject? Persons, names and thing we speak about is called the subject. And predicate, what we say about the subject is called the predicate. సో సబ్జెక్ట్ ఏంటంటే పర్సన్స్ యానిమల్స్ ఆర్ థింగ్స్ గురించి మనం చెప్పుకునేటట్లయితే వాటిని సబ్జెక్ట్ అని అంటాము. ప్రెడికేట్ అంటే ఏంటి? వాట్ వీ సే అబౌట్ ద సబ్జెక్ట్. ఏదైతే మనం సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటున్నామో దానిని ప్రెడికేట్ అంటాము. ద సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ మే ఈచ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ వర్డ్ ఆర్ ఆఫ్ ఏ మెనీ వర్డ్స్. ఒకసారి సెంటెన్స్లో సబ్జెక్టివ్ ప్రెడికేట్ అనేది సింగిల్ వర్డ్గా ఉండొచ్చు అంట, లేదా మెనీ వర్డ్స్ తోటైనా సెంటెన్స్ అనేది ఉంటుంది. వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ బై టేకింగ్ ద వర్బ్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ బిగినింగ్ విత్ హూ ఆర్ వాట్. హౌ టు ఫైండ్ అవుట్ ద సబ్జెక్ట్ ఈజీలీ. ఇలా ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ని ఏ విధంగా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. వెర్బ్ బై టేకింగ్ వెర్బ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. వెర్బ్తో స్టార్ట్ చేసి హూ లేదా ఆరు వాట్ అని క్వశ్చన్స్ కనుక మనము అడిగినట్లయితే మనకు వచ్చే ఆన్సరే సబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సీత సింగ్స్ వెల్. సింగ్స్ అనేది ఏంటి? వెర్బ్. బై టేకింగ్ ద వెర్బ్ తీసుకొని మనం క్వశ్చన్స్ కనుక అడిగినట్లయితే హూ లేదా వాట్ అనే క్వశ్చన్స్ కనుక మనం అడిగినట్లయితే వచ్చే ఆన్సరే సబ్జెక్ట్. హూ గివెన్ సెంటెన్స్, హూ సింగ్స్ వెల్. హూ సింగ్స్ వెల్ ఎవరు పాడుతున్నారు బాగా? సీత. సో సీత ఈజ్ ద సబ్జెక్ట్, సింగ్స్ వెల్ అనేది ప్రెడికేట్ అవుతుంది. సీత ఈజ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ సింగ్స్ వెల్. Another example, the sun shines brightly. Shines is a verb. What shines brightly? The sun shines brightly. So subject is sun, the sun. Predicate is shines brightly. The little puppy barked all night long. So barked is a verb. Who barked all night long? The little puppy. So subject is the little puppy, predicate is barked all night long. Fourth, the flag flew in the wind. So flew is the verb. What flew in the wind? The flag flew in the wind. గాలికి ఎగురుతూ ఉందంట జెండా. So subject is the flag, predicate flew in the wind. Sachin is amazing cricket player. So verb is. Who is an amazing cricket player? Sachin. So subject is Sachin, predicate is an amazing cricket player. Next, the plumber. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఒక్కోసారి సబ్జెక్టివ్ ప్రెడికేట్ అనేది వర్డ్గా ఉండొచ్చు, లేదా సింగిల్ వర్డ్గా ఉండొచ్చు, మెనీ వర్డ్స్తో ఉండొచ్చు అని చెప్పుకున్నాం. సో ద ప్లంబర్, ఇక్కడ ఈ సెంటెన్స్లో ప్లంబర్ అనేది సబ్జెక్ట్ ఒకటి ఇచ్చారు. మనము మిగతా సెంటెన్స్ని మీనింగ్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. ద ప్లంబర్ రిపేర్స్ ద పైప్స్. ద ప్లంబర్ రిపేర్స్ సింక్. మీనింగ్ఫుల్ సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ద ప్లంబర్ రిపేర్స్ సింక్ ఆర్ పైప్స్. సో రిపేర్స్ సింక్ is a predicate, the plumber is the subject. So
థ్యాంక్ యూ.